ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. కీర్తనలు 119, 89వ వచనము. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. దేవుని వాక్యమే నూతన పాలు. ఆత్మీయ పిల్లలు ఆత్మీయ ఎదుగుదలకు వీటిని త్రాగాలి. ఒక వ్యక్తికి తిరిగి జన్మించినప్పుడు పాల పట్ల అనగా దేవుని వాక్యం పట్ల నూతన ఆకలి కలగాలి. స్వచ్ఛమైన పాల వంటి దేవుని వాక్యాన్ని ప్రతి దేవుని బిడ్డ ఏ మాత్రము భయపడక తీసుకోవచ్చు. దీని ద్వారా ఏ విధమైన హాని కానీ బాధ కానీ కలుగదు. ఎదుగుదలకు కావలసిన పోషకాలన్నీ అందులో ఉన్నాయి. ఎంతోమంది క్రైస్తవులు ఈ ప్రశస్తమైన పాలను త్రాగడం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫలితంగా ఆత్మీయ వ్యాధికి గురవుతారు, అనగా పాపంలో పడుతుంటారు. మనం ఎదుగుతూ ఉండడం మన పరలోక తండ్రికి ఎంతో ఇష్టం గనుక మనం రోజూ తీసుకునే నూతన పాలు అనగా దేవుని వాక్యాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుందాం. ప్రార్థన. కృపా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మేము ఆత్మీయతలో ఎదిగి పరిపూర్ణ క్రైస్తవుల మగుటకు నీవు మాకు అనుగ్రహించిన నూతన పాలకై వందనాలు. నీ రాజ్యంలో బలమైన సాధనంగా ఉండుటకు, నీ వాక్యమునందు బలపడుటకు సహాయము చేయుము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.